ఎల్లమ్మంటే అవును బిడ్డ, నేనే ఏరుపుల్ల ఎల్లమ్మను. నువ్వు శంకరా? అవునమ్మా, కానీ నా పేరు నీకెట్లేరుకమ్మా? దేవక్క చెప్పింది. మా మీదేదో పరిశోధన చేస్తున్నావంట. అవునమ్మా, ఆ పని మీద వచ్చా. నేను లోపల రావచ్చా? రావచ్చు బిడ్డ. అమ్మా, జోగిన్ల బతుకుల గురించి మీ జీవిత అనుభవాలు చెప్తే నేను రికార్డ్ చేసుకుంటా. ఏమి రికార్డో బిడ్డ, మా బతుకులు ఓ బతుకులేనా? ఏమున్నది బిడ్డ, ఇయాల ఇంట్లో రేపు మంట్లో. జీవిత సత్యాన్ని 2 ముక్కల్లో ఎంతో గొప్పగా చెప్పినావమ్మా. ఇక నా ప్రశ్నలు మొదలు పెట్టనా? ఏ పిల్లగా కాటికి కాలు చాపిన ఆమెనేందయ్యా అడిగేది? ఏదన్నా అడగాలనుకుంటే నన్ను అడుగు, నీకు నేను చెప్తా. ఎవరైతే ఏమున్నదమ్మా, సరే నువ్వే చెప్పు. అవును, ఇంతకు ముందు కూడా ఇట్లనే ఎందరో వచ్చి రాసుకుపోయినరు, ఆళ్ళేం ఉద్ధరించిండ్రు, ఇప్పుడు నువ్వేం ఉద్ధరించడానికి వచ్చినావు? అట్లా కోపగించకమ్మా, నేనేం ఉద్ధరించకపోవచ్చు, కానీ నాకు చెప్పడం వల్ల మీకు నష్టమేం లేదు కదా. సరే గట్లనే, నువ్వు అడిగిందల్లా చెప్తా. అంతకు ముందు నేనొకటి అడుగుతా, నువ్వు చేస్తావా? చెప్పమ్మా, నేను చేయగలిగిందైతే చేస్తా. అబ్బా, ఆడి తప్పని హరిచంద్రుడు వచ్చిండు. అయితే ఒక్క పూట నాతో పంటావా? ఏమైందిరా? కరెంటు కొట్టిన కోతి లెక్క కట్టెగచ్చుకుపోయినావు, మాట పెగల్తలే. ఏ ఒక్క పూట నాతో గడిపితే నీ అంతస్తుకేమైనా మచ్చబడుతుందనా, లేక ఊరు ఉమ్మేస్తదనా? ఏంది పిల్లగా మాట్లాడవు? ఆ ముసల్దానికి ఉన్న రోగం నాకు ఉన్నదనా? ఆ రోగం నీకు అంటుకుంటదనా? ఒక్క పూట నాతో గడపమంటే నీ ఇంత తిమ్మెరపోయినవే, మా 100 ఏళ్ల బతుకుల గురించి ఎట్లా చెప్పమంటావురా? అమ్మా, నేను షాక్ ఆటలకు భయపడి కాదు, అంతస్తుల వల్ల అంతకన్నా కాదు. నువ్వు చెప్పిన పని రోజు పశుపక్షాదులు చేస్తున్నది, కానీ నేను మనిషిని, అంతో ఇంతో చదువుకున్నోని. చూడమ్మా, నేను ఓ తల్లి కన్న బిడ్డని. నువ్వు నా కన్న తల్లి కాకపోయినా నిన్ను చూసిన క్షణమే నీ నుదుటి కుంకుమలో నా కన్న తల్లి కదలాడింది. మరి నువ్వు చెప్పిన పని చేస్తే అమ్మతో సంబంధం పెట్టుకునే జంతువునవుతానే గాని మనిషిగా మిగిలిను కదమ్మా. ఏమన్నావు? నిన్ను చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్లే ఉందమ్మా. మళ్ళా చెప్పు. అదేనమ్మా, నేను చూస్తుంటే మా అమ్మనే చూస్తున్నట్టుంది. ఏంది ఇది? ఎందుకు ఏడుస్తున్నావు? నే పుట్టి బట్ట కట్టిన దగ్గర నుంచి ఒసే జోగిదానా, ఒసే జోగిదానా అనే అవమాన పిలుపులే గాని అమ్మా అనే పిలుపుకి ఎప్పుడూ నోచుకోలేదు. జీవితంలో తొలిసారిగా అమ్మా అని పిలిచిన మోగోనివి నువ్వే బిడ్డ. నిన్ను చూస్తుంటే దెయ్యాలకు నెలవైన ఊళ్ళోకి దైవం నడిచొచ్చినట్టుందయ్యా. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు చల్లగా ఉండు. అడుగు కొడుకా అడుగు. మా బతుకుల గురించే కాదు, నువ్వేదడిగినా నేను చెప్తానయ్యా, నేను చెప్తాను.